రామకృష్ణ కవి ఢిల్లీ ప్రయాణం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం ఢిల్లీని పరిపాలిస్తున్న బాబర్ మహారాజ్కి తెనాలి రామకృష్ణుల గురించి తెలుస్తుంది. వాళ్ళ మంత్రులు కూడా ఆయనని మెచ్చుకుంటారు. ఆయన ఎంతో గొప్ప కవి అని కూడా చెప్తారు. ఇంకా తెనాలి రామకృష్ణుని ఎలాగైనా చూడాలి, ఆయన చతురతని, ఆయన తెలివితేటల్ని ఎలాగైనా చూడాలి అని బాబర్ మహారాజు శ్రీకృష్ణదేవరాయలకి ఒక వర్తమానం పంపిస్తారు. తెనాలి రామకృష్ణుని మా దగ్గరికి పంపించండి అని. ఇంకా ఆ వర్తమానం శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళాక శ్రీకృష్ణదేవరాయలు దాన్ని చదివి ఎంతో ఆనందిస్తారు. ఇంకా తర్వాత శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడితో ఇలా అంటారు: రామ, మీరు మన రాజ్యానికి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చారు. ఇప్పుడు మీరు మన రాజ్యంలోనే కాదు, ఈ దేశం మొత్తం వ్యాప్తించారు. మీరు ఇప్పుడు ఈ దేశం మొత్తంలో అందరికీ బాగా తెలిసిన వారు, ఎంతో గొప్పవారైపోయారు. వెళ్ళి మన రాజ్య కీర్తిని, మన రాజ్య గౌరవ మర్యాదలని కాపాడండి. మీరు వచ్చేటప్పుడు తప్పకుండా 2 బంగారు నాణాల మూటల్ని పట్టుకురావాలి అని తెనాలి రామకృష్ణుడికి శ్రీకృష్ణదేవరాయలు చెప్తారు. ఇంకా తెనాలి రామకృష్ణుడు అలాగే ప్రభు అని చెప్పి ఢిల్లీకి పయనం అవుతారు. ఇంకా అలా ఢిల్లీకి పయనం అవుతారు. ఇంకా ఆ వర్తమానం కూడా మహారాజు బాబర్కి తెలుస్తుంది, తెనాలి రామకృష్ణుడు ఢిల్లీకి బయలుదేరారు అని. ఇంకా తెనాలి రామకృష్ణుడు వస్తున్నాడని బాబర్ మహారాజు తన మంత్రులతో, తన ఆస్థానంలో ఉన్న వారితో ఇలా చెప్తారు: చూడండి, తెనాలి రామకృష్ణుడు ఎంతో చతురత కలవారు, ఎంతో హాస్య కవి కూడా ఆయన. కాబట్టి మీరెవ్వరూ ఆయన ఎన్ని హాస్య పదాలు, ఎన్ని హాస్య కవిత్వాలు చెప్పినా కూడా నవ్వకండి అని హుకుం జారీ చేస్తారు. ఇంకా తర్వాత శ్రీకృష్ణదేవరాయల వారి రాజ్యం నుండి తెనాలి రామకృష్ణుడు ఢిల్లీకి వస్తారు. ఢిల్లీకి వచ్చాక ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. ఇంకా ఇలా ఒకరోజు గడిచిపోయింది. మరుసటి రోజు పొద్దున తెనాలి రామకృష్ణుడు బాబర్ ఆస్థానంలోకి వస్తారు. వచ్చాక ఇంకా ఆయనకి అభివాదం కూడా తెలుపుతారు బాబర్ మహారాజు. ఇంకా తర్వాత బాబర్ మహారాజు ఇలా అంటాడు: ఓ రామకృష్ణ కవి గారు, మీరు ఎంతో హాస్యపరులని, చతురతలు గలవారని, మీ హాస్యం ఎంతో బాగుంటుంది అని నేను విన్నాను. కొన్ని కవిత్వాలు కూడా చదివాను. ఏది మా కోసం ఇప్పుడు కొన్ని కవిత్వాలు, కొన్ని పద్యాలు హాస్యకరమైనవి చెప్పండి అని చెప్తారు. ఇంకా తెనాలి రామకృష్ణుడు కూడా సరే అని అలా పద్యాలు, కవిత్వాలు, హాస్యం తెప్పించేవి చెప్తూ ఉంటారు. కానీ ఆయన ఎన్ని చెప్పినా కూడా వాళ్ళెవ్వరూ నవ్వరు. ఇంకా హాస్యం తెప్పించేవి కూడా చెప్తారు తెనాలి రామకృష్ణుడు. కానీ అక్కడున్న ఎవ్వరూ నోరు కూడా మెదపదు, పన్ను కూడా బయటికి కనిపించరు, అసలు నవ్వనే నవ్వరు. ఇంకా తెనాలి రామకృష్ణుడికి దీనిలో ఏదో తర్కం ఉంది అని అర్థమవుతుంది. ఇంకా ఇలా ఒకరోజు గడిచిపోతుంది. మరుసటి రోజు బాబర్ మహారాజు అలా విహారానికి వెళ్తారు, తన రాజ్యం ఎలా ఉందో చూసుకోవడానికి. అలా వెళ్తూ ఉన్నప్పుడు అతనికి ఒక ముసలాయన చెట్టు నాటుతూ కనిపిస్తాడు, మొక్క నాటుతూ. ఇంకా ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి బాబర్ మహారాజు ఇలా అడుగుతాడు: ఓ ముసలాయన, మీరు ఎందుకు ఇప్పుడు ఈ మొక్కని నాటుతున్నారు? ఇది పెరిగి వృక్షమయ్యి ఫలాలు వచ్చేసరికి మీరు ఉండరు కదా అని అడుగుతారు. అప్పుడు ఆ ముసలాయన ఎంతో తెలివితో ఇలా చెప్తారు: అవును ప్రభు, కానీ నా పూర్వీకులు నాటిన చెట్ల వల్లనే కదా నేను పండ్లు తిని ఇన్ని రోజులు ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు నేను ఈ మొక్క నాటితే నా పిల్లలు, నా మనవరాళ్ళు కూడా ఈ వృక్షంకి వచ్చే పండ్లు తిని ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటారు. అందుకే నాటుతున్నాను అని చెప్తాడు. ఇంకా ముసలాయన చెప్పిన విధానంకి, ఇంకా ముసలాయన పట్టుదలకి బాబర్ మహారాజు ఎంతో సంతోషించి ఆయనకి ఒక బంగారు నాణాల మూటని ఇస్తారు. ఇంకా తర్వాత ముసలాయన ఇలా అంటాడు: నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ప్రభు. అందరికీ చెట్టు నాటాక ఎన్నో ఏళ్ళకు కానీ ఫలాలు రావు, కానీ నాకు చెట్టు నాటిన కొద్దిసేపటికే ఫలితం దక్కింది. మీరు ఎంతో దయగల ప్రభువులు, మంచివారు అని ఆ ముసలాయన చెప్తారు. ఇంకా ఆ ముసలాయన చెప్పడం విని తెనాలి రామకృష్ణుడు ఆ ముసలాయన వేషంలో ఉంటారు. ఇంకా ఆ తెనాలి రామకృష్ణుడు చెప్పిన మాటలు విని బాబర్ మహారాజుకి ఎంతో ఆనందం
ఆనందం వేసి ఇంకో మూటని ఇంకో 2 మూటల్ని కూడా ఇస్తారు. ఇంకా అలా 2 మూటలు ఇచ్చేసరికి ఎంతో ఆనందిస్తారు తెనాలి రామకృష్ణుడు కూడా. అబ్బా, ఈరోజు నా అదృష్టం బాగున్నట్టుంది, చాలా చాలా ధన్యవాదాలు ప్రభు అని ఆ ముసలాయన వేషంలో ఉన్న తెనాలి రామకృష్ణుడు అంటాడు. ఇంకా బాబర్ మహారాజు సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు రాజ్య ఆస్థానంలోకి. ఇంకా ఆస్థానంలోకి చేరుకున్నాక తెనాలి రామకృష్ణుడు మళ్ళీ హాస్యం కవిత్వాలు చెప్పడం మొదలు పెడతారు. కానీ ఈసారి ఎవ్వరు నవ్వరు, ఏమీ చెయ్యరు ఎప్పట్లాగానే. ఇంకా తెనాలి రామకృష్ణుడు బాబర్ మహారాజుతో ఇలా అంటారు, ఓ బాబర్ మహారాజా, నేను ఇన్ని కవిత్వాలు చెప్పినా కూడా మీరు నవ్వట్లేదు. కానీ నేను నిన్న మీరు ఒక ముసలాయనకి 3 బంగారు నాణాల మూటల్ని ఇచ్చారు కదా, ఆ ముసలాతను నేనే ఎవరో కాదు అని ఆ బంగారు నాణాల మూటల్ని కూడా చూపిస్తారు తెనాలి రామకృష్ణుడు. ఇంకా బాబర్ మహారాజుకి ఎంతో ఆనందం వేసింది, ఎంతో తెలివి కూడా కలిగింది. ఓహో తెనాలి రామకృష్ణ, మీరు చాలా గొప్పవారు, మీలాంటి వాళ్ళు తప్పకుండా ఈ దేశంలో ఉండాలి, మీరు చాలా గొప్పవారు అని తెనాలి రామకృష్ణుడిని ఎంతో పొగడ్తలతో ముంచెత్తుతారు. ఇంకా ఆస్థానం మొత్తం తెనాలి రామకృష్ణునికి అందరూ మీరు చాలా తెలివైన వారు అని పొగడ్తలతో మెచ్చుకుంటారు. ఇంకా తెనాలి రామకృష్ణుడు కూడా సంతోషిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు 2 బంగారం మూటలైనా తేవాలి అంటే 3 బంగారు నాణాల మూటలు వచ్చాయి అని. చూస్తారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనం మంచిగా తెలివిగా ఆలోచించి ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో మనకు ఫలితం రాకపోవచ్చు. కాబట్టి మనము వేరే మార్గంలో కూడా ప్రయత్నించాలి. మన తెలివిని మొత్తం ఒకే వైపుకి కూడా అప్పుడప్పుడు తేవద్దు. ఒకటి ప్రయత్నించాలి, అది విఫలమయ్యడమో, దానిలో ఏమీ తెలియకపోవడమో, ఏమీ లేకపోవడంతో ఇంకో దానికి వెళ్ళాలి. అలా ఎప్పుడు ఒకటే దాన్ని పట్టుకొని వేలాడొద్దు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్.